హాయ్ అండి. ఇక్కడైతే మనం బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా. నేనైతే ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అయితే పెట్టి కుడదాం అనుకుంటున్నాను. సో వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ని కూడా 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కట్ చేస్తాను. ఇక్కడైతే మెయిన్ పీస్ని కూడా కట్ చేశాను నేను. ఇప్పుడు ఎలా అయితే మనం కుట్టుకోవాలనుకుంటున్నామో దానికి ఇలా మన వైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టు చూసుకొని ఇలా ప్లేస్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మనం కుట్టడానికి వీలుగా తయారవుతుంది అన్నమాట. ఒకదాన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత రెండో దానికి సేమ్ అలాగే అడ్జస్ట్ చేసి మనం ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకుందాం అనమాట. సో అది గాలికి అనేది ఎటు వెళ్ళకుండా అనమాట. సో దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ఇక్కడ నేనైతే బ్లౌజ్కి కొంచెం పిన్స్ అటాచ్ చేశాను అనమాట, ఎందుకంటే కొంచెం అటు ఇటు జారకుండా. సో ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా ఈ రౌండ్ కూడా అంతా కుట్టేసుకుని వద్దాము. ఈ పార్ట్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని కూడా ఇలాగే కుట్టాలన్నమాట. సో ఇదంతా కుట్టుకొని వస్తాను నేను. సో రెండో పార్ట్ కూడా కుట్టాను అనమాట. ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపలికి తిప్పేసుకో. ఇలా కట్ చేసాం కదా, సెకండ్ పార్ట్ని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ రౌండ్ ఏదైతే కుట్టుకున్నామో అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే రౌండ్ తిరగడానికి. చూసారా ఎలా తిప్పేసాను. ఈ తిప్పిన తర్వాత ఈ పైన మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. చూసారా, ఇవి 2 టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక హుక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇది మొత్తం జాయింట్ చేసేద్దాము. ఈ ఫ్రీగా ఉన్న పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేసేద్దాము. ఇప్పుడైతే బ్యాక్ డాట్ని అయితే వేద్దాము. ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్ని వేసాం కాబట్టి ఇప్పుడు హుక్స్ పట్టీను కాజా పట్టీ అయితే వేసుకోవాలి. మనం ఏ సైడ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాను. ఇక్కడైతే హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి అయితే రెడీ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఒక బెల్ట్ వేస్తాం కదా, నడుం బెల్ట్, అది వేస్తాను. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి పట్టి స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మనం కుట్టిన పట్టి మనం ఫోల్డింగ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అన్నా వేయచ్చు. బట్ నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది పెట్టేసి కుట్టేస్తున్నాను అనమాట. ఇలా అయితే నేను కుట్టేసాను అనమాట. రెండోది కూడా అలాగే సిద్ధం చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్స్ 2 అయితే అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఎలాగో చూద్దాం మనం. ఇది ఫ్రంట్ అనమాట, ప్రిన్స్ కట్ అనమాట ఇది. సో ఇప్పుడు చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే మనము క్లాత్ ఆపోజిట్ వైపు కానీ ఇలా ఏం లేకుండా మనం ఎలా అయితే మామూలుగా రెడీ చేసుకుంటామో అలాగే ఉల్టా లోపల వైపు పెట్టి మెయిన్ పీస్ పై పెట్టి చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇదంతా కుట్టేసి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇలా అయితే కుట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడు రెండోది కూడా ఇలాగే కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే రెండోది కూడా కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ డాట్స్ వేసే దగ్గర మనము ఇక్కడ ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం ఇలా స్ట్రైట్గా కుట్టుకోవచ్చు, లేదా కట్ చేసి దాని మీద మనం కుట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వస్తుంది పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇలా మనం షేప్ డాట్ అయితే ఎలా వేస్తామో అలా వేసేస్తే ఈజీగా ఉంటుంది. సో బిగినర్స్కి అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్కి మనం అయితే పట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ మనం ఒక వంకి తిప్పామో అక్కడికి వచ్చిన తర్వాత ఈ సంకలోకి అనేది కలిపేయాలన్నమాట. సో ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు చూసారా మిడిల్ పాయింట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒక కప్ లాంటిది పెట్టేసి ఐరన్ చేసుకుంటే అది కప్ షేప్ అనేది నిలబడిపోతుంది. సో సెకండ్ది కూడా ఇలాగే వేద్దాము. ఇక్కడ చూసారా, మీరు క్లియర్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే షేప్స్ అనేది ఎలా నీట్గా వచ్చిందనేది కనబడుతుంది. సో ఇప్పుడు హుక్స్
పట్టి కాజీ పట్టి వేసుకుందాం. ముందు అయితే మనం నెక్ పట్టి వేద్దాము. ఇక్కడ నేనైతే నెక్ పట్టి వేసేసాను అనమాట. హెమ్మింగ్ చేయడానికి అయితే 2 సైడ్స్ ఓకే అయిపోయినాయి. ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకుందాం. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే ఫ్రంట్ పార్ట్కి అయిపోయింది. ఇప్పుడు కింద బెల్ట్ పార్ట్ అనేది వేద్దాము. ఇక్కడైతే హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అనేది చూద్దాం. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేటప్పటికైతే ఇలా సపరేట్ ఉంటాయి కాబట్టి ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ ఉంటాయి. సో నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా అనేది మీకు అందరికీ హ్యాండ్స్ ఐడియానే ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ అనేది నేను చూపించట్లేదు. లాస్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంతవరకు నేను పడ్డ కష్టానికి ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. బ్లౌజ్ అయితే స్టిచ్ అయింది. సో మీకు హ్యాంగర్కి తగిలించి చూపిస్తాను. ఇది 44 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇదిగో బ్యాక్ అయితే చూడండి. బ్లౌజ్ అయితే ఇది మొత్తం ఫినిష్ చేసామన్నమాట. ఒకసారి ఫ్రంట్ కూడా చూడండి. ఫ్రెండ్స్ కట్ మీకు బాడీ మీద పడితే నీట్గా కనపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా కష్టానికి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు.